హాయ్ మామ, వెల్కమ్ టు మన బేబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. నాకైతే ఈ 2 వీక్స్ ఎపిసోడ్స్ చూసిన తరువాత నాకేమనిపించిందంటే సెలబ్రిటీస్ ఏ తప్పులు చేసినా కానీ అది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. బట్ కామనర్స్ ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ప్రియా అండ్ శ్రీజ, వాళ్ళిద్దరు నోరైతే మంచిది కాదు, దానికి నేను ఒప్పుకుంటాను. ఓకేనా, వాళ్ళిద్దరికి మాట్లాడే విధానం తెలియదు అంతా ఓకే. బట్ సెలబ్రిటీస్ కూడా ఎలాంటి తప్పులు చేయలేదా అంటే, భరణి గారు ఎన్ని తప్పులు చేశారు. ఎగ్గు విషయంలో ఆయన చేసిన మిస్టేక్ కదా, కలర్ టాస్క్ లో ఆయన చేసిన మిస్టేక్ కదా, ఆయన మాట్లాడాల్సిన ప్రతి దాని దగ్గర ఆయన మాట్లాడకుండా వాయికైట్ చేసేసారు. అవన్నీ తప్పులు కాదా? అవేవి మీకు తప్పులు కాకుండా ఓన్లీ కామనర్స్ ఏం మాట్లాడినా అవే తప్పులుగా హైలైట్ చేస్తున్నారు. అదైతే నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకే, శ్రీజ అండ్ ప్రియ వాళ్ళ టాపిక్ కాకపోయినా వచ్చి మాట్లాడుతున్నారు, అది తప్పే అని నేను ప్రతిసారి చెప్పా. బట్ సెలబ్రిటీస్ ఏంటంటే గిల్లి వదిలేస్తున్నారు. ఓకేనా, ప్రతి విషయాన్ని గిల్లి వదిలేస్తున్నారు. అలా వదిలేసిన దాన్ని వీళ్ళు లాగి 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 పడేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారి, ఆమె ప్రతిసారి ఫుడ్ దగ్గర ప్రియా మానిటర్ గా ఉంటుంది, ఫుడ్ దొంగతనం చేయడం, ఇలా ప్రతిదీ చేసి వదిలేస్తున్నారు. అక్కడ ఇష్యూస్ అన్ని ఫుడ్ దగ్గరే జరుగుతున్నాయి, అవునా కాదా? అలా గిల్లి వదిలేసినప్పుడు వీళ్ళు ఓనర్స్ గా అడగకుండా ఎలా ఉంటారు? వీళ్ళకి అడిగే పద్ధతి తెలియట్లేదు. ఓకే, కానీ కామనర్స్ చేసే మిస్టేక్స్ ని హైలైట్ చేసి సెలబ్రిటీస్ చేసే మిస్టేక్ ని హైలైట్ చేయట్లేదు. ఇది నా ఒపీనియన్, ఇది నిజమే. సెలబ్రిటీస్ ని కూడా హైలైట్ చేయాలి, వాళ్ళు చేసిన తప్పులు కూడా అని మీకు అనిపిస్తే. భరణి గారు చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు, ఎగ్ విషయంలో కానీ కలర్ టాస్క్ లో కానీ. ఆ తర్వాత రాము కూడా, ఓకేనా, రాము కూడా రీతు చెప్పలేదు కలిసి ఆడదామని, బట్ కలిసి ఆడింది అని చెప్పలేదు. అటు తనుజ అడిగినప్పుడు ఏమీ మాట్లాడలేదు, నార్మల్ గా సైలెంట్ గా ఉన్నాడు. అవన్నీ తప్పులు కాబట్టి మీకు నిజమే అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బీబీ తెలుగు.